సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. 121వ కీర్తన 2వ వచనము. అవును ప్రియులారా, ఈ లోకంలో మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చేస్తానన్నటువంటి సహాయము ఒకవేళ చేయలేకపోవచ్చు. ఆ సమయానికి వచ్చేసరికి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మనకు ఏది అవసరమైనా ప్రతి దానికి కూడా దేవుని మీద ఆధారపడినప్పుడే మన జీవితము సమస్యల మయం నుంచి బయటపడుతుంది పిల్లరా. లేదంటే అవసరతలన్నీ కూడా మనకు తీర్చబడతాయి. అందుకనే ఈ యొక్క యెషయా గ్రంథము 31వ అధ్యాయంలో మనం చూస్తే, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించేటువంటి వారికి శ్రమ అని అంటాడు. అంతేకాకుండా కింద వచనం కూడా గమనించినప్పుడు 3వ వచనం, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాడు, ఐగుప్తీయుల గుర్రములు మాంసయుక్తములే కానీ ఆత్మ కావు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేసేవాడు జోగును, సహాయము పొందువాడు కూడా పొడను, వారందరూ కూడి నాశనమగుదురు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మానవుల మీద ఆధారపడి మేము చేస్తాము అనేటువంటి వారు పడిపోయినటువంటి స్థితిలో ఉంటారు. అలా కాకుండా దేవుని యొక్క సహాయాన్ని కోరేటువంటి వారు అద్భుత కార్యాలు వారు చూస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రభువు బానిస దేశమైనటువంటి ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం కానాను దేశానికి వారు ప్రయాణమై వస్తున్నప్పుడు మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఇశ్రాయేలీయులందరూ భయపడ్డారు. మోషే మీద సనిగారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి చంపడానికి నీవు తీసుకొచ్చావా అని అడిగినప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏం చేయాలి అంటే, నాకెందుకు నీవు మొరపెడతావు, నువ్వు సాగిపో అని ప్రభువు చెప్పి తన యొక్క దుప్పటితో ఆ సముద్రం మీద కొట్టగానే అద్భుత రీతిగా సముద్రము ఆరిన నేలలాగా అయ్యింది. ఇశ్రాయేలు జనాంగమంతా కూడా ఆశ్చర్యపోయి చక్కగా ఆరిన నేలంబడి వెలుస్తూ ఉన్నారు పిల్లల. అది చూసినటువంటి వెనుక తరుముకొస్తున్నటువంటి ఐగుప్తీయులు ఫరోతో సహా వారందరూ కూడా మేము కూడా వారిలాగా వెళ్తాము, త్వరగా వారిని పట్టుకుందాము అనేటువంటి ఆలోచనతో వారి రథములను గుర్రములను వేసుకొని వస్తూ ఉన్నారు. మధ్యదారికి వచ్చేసరికి అకస్మాత్తుగా దేవుడు మళ్ళీ ఆ సముద్రాన్ని పొంగజేసినప్పుడు ఐగుప్తీయులందరూ కూడా దానిలో మునిగిపోయారు. కానీ ఇశ్రాయేలీలు ముందుగానే దాటడం వల్ల క్షేమంగా వారు బయటకు వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము దేవుని మీద ఆధారపడి దేవుని సహాయం అడిగితే, ఐగుప్తీయులు మాత్రము తమ యొక్క గుర్రములను రథములను ఆధారం చేసుకొని ఇశ్రాయేలీయులను పట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో మధ్యకు వచ్చి మునిగిపోయినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రభు సెలవిస్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకుతుంది అన్నప్పుడు మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు మనకు కావాల్సినటువంటి సమస్త అవసరత, అది ఇహలోక సంబంధమైనటువంటిదైనా పరలోక సంబంధమైనటువంటిదైనా ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా మనము ఈ లోకంలో జీవించేటప్పుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని దిగజార్చాలని సాతానుడు ఎవరిని మృంగుదమా అని తిరుగుతూ ఉంటాడు. మరి ఆ సాతానుని, ఆత్మ సంబంధమైనటువంటి ఆ సాతానుని మనం ఎదుర్కోవాలంటే మన యొక్క జీవితము సరిపోదు, కానీ మన యొక్క విశ్వాసము సరిపోదు, కానీ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరినప్పుడు ప్రభువు తప్పనిసరిగా దానిని దయచేస్తాడు. అంతేకాకుండా తద్వారా దేవుడిచ్చేటువంటి మహాశక్తిని పొందుకొని సాతానుని ఎదిరించగలుగుతాం పిల్లలు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవుడు, అది శరీర సంబంధమైన విషయమైన ఆత్మ సంబంధమైన విషయమైన జయాన్ని పొందుకోవాలంటే ప్రభు యొక్క సహాయము తప్పనిసరిగా కావాలి. ప్రభు యొక్క సహాయము లేనిదే ఎవరు కూడా ఏమీ చేయలేరనేటువంటి సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయవాడు జోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు అని అంటాడు. కాబట్టి మన యొక్క జీవితాలు దేనిని ఆధారం చేసుకొని, దేని సహాయం కొరకు మనము, ఎవరి సహాయం కొరకు మనం పరిగెత్తుతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోకంలో మనుషులు మనం నమ్మకపోవచ్చు, మనుషులు మనకు సహాయం చేయకపోవచ్చు, కానీ ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పనిసరిగా మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. అందుకని ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మళ్ళీ అతనే సమాధానం ఇస్తూ, యెహోవా వలననే నాకు సహాయము దొరుకుతుంది అని అంటాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, మనం ఆయన నుంచి సహాయాన్ని పొందుకుందాం.
అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయని గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో మనుషులు ఒకవేళ మొఖం చాటు వేయవచ్చేమో, కానీ అడుగుడి మీకు ఇవ్వబడి అని సెలవిచ్చినటువంటి మీరు ఎల్లవేళలో మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి సత్యాన్ని గమనించి, అది ఈ లోకపరమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయమైన మీ మీద ఆధారపడుకొని దానిని పొందుకొని విజయాన్ని పొందేవారికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.